హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే డాబా స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించానండి. కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. పన్నీర్ కర్రీ చేసుకోవడానికి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 ఇంచు చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, ఒక బిర్యానీ ఆకును చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులో మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలండి. టమాటాలు మనం పన్నీర్ ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నాం అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 250 గ్రామ్స్ పన్నీర్తో అయితే చేస్తున్నానండి. దానికైతే ఒక 7-8 టమాటాలని మిక్సీ పట్టుకున్నాను అనమాట. టమాటా ప్యూరీని ఒకసారి కలిపేసి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసేసి కలిపేసి గ్యాస్ని సిమ్లో పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వండి. ఈలోపు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక 3 స్పూన్లు కారం, ఒక 2 చిన్న స్పూన్ల గరం మసాలా, అలాగే ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా విస్కర్తో కలిపేసుకోండి. పెరుగులో అస్సలు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఈలోపు టమాటా గుజ్జు కూడా బాగా పచ్చివాసన పోయి మగ్గిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించాను కదా, అలా ఆయిల్ మొత్తం బయటికి తేలిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగును వేసేసుకోవాలన్నమాట. ఈ పెరుగు మొత్తం టమాటాలలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మళ్ళీ గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు పెరుగు కలుపుకున్న గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఆ నీళ్ళను కూడా ప్యాన్లో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఆయిల్ మొత్తం బయటికి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇలాగే ఉడకనిచ్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కొద్దిసేపటికైతే అది బాగా వేగిపోయి ఆయిల్ మొత్తం బయటికి తేలుతుందండి. ఈ టైంలో అందులో గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని అయితే వేసుకోవాలన్నమాట. పన్నీర్ని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. పన్నీర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఇలా 10-15 నిమిషాలు ఉడికించుకున్నామంటే గ్రేవీ అయితే చిక్కబడిపోతుందండి. ఇలా గ్రేవీ చిక్కబడిపోయి ఆయిల్ మొత్తం బయటికి తేలిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కసూరి మేతి, అలాగే ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. కర్రీ రెడీ అయినా ఎమ్మటే కంటే ఒక 10 నిమిషాలు అలా వదిలేసి చూసామంటే కర్రీ ఇంకా చిక్కబడిపోయి ఉంటుందండి. చూసారు కదా, పన్నీర్ కర్రీని ఎంత సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా. కర్రీ అయితే చాలా చాలా బాగా కుదిరిందనమాట. కంపల్సరీగా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.